పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరం అడిగాడట. అందుకు గజాసురుడు, మీరు నా గర్భంలో ప్రవేశించి పూజలు అందుకోమంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతిదేవుని జాడ తెలియక పార్వతీదేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకొని పతిని విముక్తి చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగిరెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నందికేశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బోరా, సుత్తిలను ధరింపజేసి తాను మేళానికి నాయకత్వం వహించి ఈ మేళం గజాసురుని చెవుల పడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించమని కోరాడట. అందుకోసమే ఎదురుచూసిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడు. గజాసురుడు ఆనందభరితుడై ఏం కావాలో కోరుకోమంటాడట. తన పాచిక పారిందనుకున్న హరి, ఇది శివుని వాహనమైన నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది, ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డాడు గజాసురుడు. అతడు అసుర సంహారి అయిన చక్రధారి అని, ఇక తనకు మృత్యువు తప్పదని తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి గజాసురుని గర్భం నుండి శివుడిని బయటికి తెచ్చాడట నంది. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజలు అందుకుంటుందని, అతని చర్మాన్ని మేన ధరిస్తానని చెప్పి శివుడు గజాసురుడికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా ఇవ్వడం జరిగింది. గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు. అప్పటి నుండి గంగిరెద్దుల వారు బ్రతుకుతున్నట్లు పెద్దలు చెప్తారు. వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీరగున్నమ్మ పాట మందసా ప్రాంతంలో, మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీ కట్టి పాడుతారు. సినిమా పాటలు కూడా పాడుతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల